అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 24వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మనం 23వ భాగంలో శతకంఠుడితోటి హనుమంతుడు యుద్ధం చేయటం, హనుమంతుడు తన వాలంతో లంక దాకా సేతువు నిర్మించడం, ఆ తర్వాత శతకంఠుడి యొక్క పరాక్రమం, శ్రీరాముడికి శతకంధరుల మధ్య జరిగినటువంటి యుద్ధం, ఆ తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క వీర విక్రమం, ఆ తరువాత సీతాదేవి శతకంధరుడితో పోరాటం మొదలుపెట్టింది అని మనం చెప్పుకున్నాం. రాముడు ఒక లీల చేయదలుచుకున్నాడు, తన భార్యకి కీర్తిని తేవాలి అనుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన సీస పద్యాన్ని ఇచ్చారు అని మనం చెప్పుకున్నాం. అంటే అమ్మ తారక బ్రహ్మ మంత్రాన్ని జపించి ఆ తరువాత అస్త్ర ప్రయోగం చేసింది వాడి మీద. ఏ మంత్రరాజంబు నేమంబున స్మరింప వివిధ సంస్కృత్యు ఉపద్రవములడగు ఏ మంత్రము జపించి పామరత్వముడించి వాల్మీకి సత్కవీశ్వరత చెందే ఏ మంత్ర మహిమచే ఈశ్వరత్వముగాంచి హలాహలాహారి అతిశయిల్లే ఏ మంత్రమణి తావహించిన విభునందు ప్రకటించే తారక బ్రహ్మ సంజ్ఞ అట్టి శ్రీ రఘురామ మాలాభిధాన మంత్రము స్మరించి వింట అంబకము పూంచి సత్యనిధి రాముడేని నే సాధ్వినేని వీని దునిమెడు నిధి అని విడుచుటయును. కమ్మటి శీసపద్యం. ఏ మంత్రరాజాన్ని నియమంతో స్మరణ చేస్తే వివిధ రకాల కర్మబంధాలు నాశనమవుతాయో, ఏ మంత్రాన్ని జపించి వాల్మీకి తన అజ్ఞానాన్ని తొలగించుకొని బ్రహ్మవేత్త అయినటువంటి సత్కవీశ్వరుడు అయిపోయినాడో, ఏ మంత్రాన్ని జపించి రుద్రుడు మహాదేవుడై ఈశ్వరత్వాన్ని పొందాడో, ఏ మంత్రం తారక బ్రహ్మ సంజ్ఞ చేత అలరారుతూ ఉంటుందో అటువంటి శ్రీ రఘురామ మాలా మంత్రాన్ని స్మరించి శరసంధానం చేసి నా రాముడు సత్యసంధుడేని నేను సాధ్వీమణిని అయితే ఈ అస్త్రంతో శతకంధరుడు తెగిపడుగాక మరణించుగాక అని ప్రయోగించిందమ్మ.
అప్పుడు ఆ అస్త్రం ప్రళయకాల కాలాభీల అగ్ని జ్వాలలను కురిపిస్తూ దిక్కులను మండిస్తూ సముద్రాలను ఇంకింపజేస్తూ ఆ శతకంధరుడి యొక్క 100 తలకాయలు నరికి పారేసింది. జై సీతామాతకి. ఆ వేళ ఆ బృందారకులు అంటే దేవతలందరూ ఆనంద బాష్పాల వర్షానికి తోడు కల్పవృక్షం కూడా పూలవాన కురిపించింది అమ్మవారి మీద. నారదాది మహర్షులు వీణావాదానికి తోడుగా గంధర్వుల యొక్క గానం వినిపించింది. సకల లోకాలు చల్లటి నిట్టూర్పులకు తోడుగా మలయానిలం వీచింది. మునుల యొక్క మనస్సులలో కలతలు తీరడంతో పాటు సముద్రాలన్నీ కూడా అలలు తగ్గి చక్కగా నిర్మలంగా కనిపించింది. కారాగార విముక్తులైనటువంటి దేవతలు అప్పుడు గబగబా వచ్చి సీతారామాంజనేయులకి ప్రణామాలు చేశారు. వాడు ఎంతోమంది దేవతల్ని కారాగారంలో బంధించి పారేశాడు. అప్పుడు రామచంద్ర ప్రభు చాలా ఆనందపడ్డాడు సీతాదేవి చేసిన దానికి. సీతాదేవి కూడా తన చేతిలో ఉన్నటువంటి కోదండము అక్షయ తూణీరాలని సౌమిత్రికిచ్చి రామాజ్ఞతోటి చిరునవ్వులు చిందిస్తూ ఆమెకి చిరు చెమటలు చెక్కుటద్దాల మీద చెమరుస్తూ ఉంటే ఆ తల్లి గౌరవంతో రామచంద్రమూర్తికి మొక్కింది. అలా మొక్కినటువంటి ఆ సీతామాతని అక్కున చేర్చుకొని మక్కువతో మన్నించి ఎక్కువగా గౌరవించి తన యొక్క మణిహారాన్ని సీతాదేవి యొక్క మెడలో వేశాడు రాఘవుడు. ఆ మణిహారాన్ని అందుకున్నటువంటి సీత వినయంగా మాట్లాడింది. నాథ, అసంఖ్యాకంగా పుట్టుకొచ్చినటువంటి ఈ శతకంధరులని దోమల్లాగా కాళ్లతోటి చేతులతోటి నలిపి చంపి తన విక్రమాన్ని చూపించినటువంటి మన మారుతికి కాకుండా ఈ మణిహారం నా మెడలో ధరించే అర్హత నాకుందంటారా అన్నది అమ్మ. అమ్మంటే అంతే మరి. స్వామి, ఇందులో నా పరాక్రమం ఏముంది? అర్బుదాల సంఖ్యలో ఉన్నటువంటి రాక్షసులను చంపినటువంటి మీరు ఈ 100 తలల పురుగును చంపలేరా? లోకంలో నా కీర్తిని వ్యాపింపజేయాలనుకొని ధనుర్బాణాలు నాకిచ్చి నా చేత ఆ పని చేయించారు. ఈ పావని మనకి పుత్ర సమానుడు, బంధువు, హితుడు, భృత్యుడు, అమాత్యుడు, ఆప్తుడు. మీ కారుణ్య నిధానం ఇతడు. మీకు నాకు బహిప్రాణం ఈ హనుమ. యుద్ధం చేసి మనకు విజయాన్ని సమకూర్చాడు, దౌత్యాన్ని నెరపాడు, మన యొక్క జీవాలను నిలిపినటువంటి ఆపద్బంధువు, అనేక మహోపకారాలు చేశాడు, మా మరిదిని రక్షించాడు. ఇతడి యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతాం? లోకంలో మహావీరులు మీరొక్కరు, మీ వెనక ఈ హనుమంతుడు. ఇతడు అనేక మందిని నేలకూల్చాడు, ఇక్కడికి మనందరినీ తెచ్చాడు తన వీపు మీద మోసుకొని. ఇక్కడ అనేక మంది ధనుజులను తెగటార్చాడు, మనకి విజయాన్ని చేకూర్చాడు. అటువంటి ఈ ఆంజనేయుడు ఇక్కడ ఉండగా ఈ హారాన్ని నాకివ్వడమేంటి మీరు అన్నది. ఏ మహనీయుని యొక్క సత్కథలతోటి, సత్కథలు అనేటువంటి రత్నహారాలని భావి కాలంలో కవులు కంఠాభరణాలుగా ధరిస్తారో, ఏ మహామహుడి యొక్క దృష్టికి ఈ 7 లోకాలు కుండల యొక్క దుంతుల్లాగా కనిపిస్తాయో, ఏ మహావీరుడి యొక్క దివ్య దేహాన్ని ఆవహించినటువంటి కాంతులు సూర్యుడికి సైతం మిరుముట్లు గొలుపుతూ ఉంటాయో,
ఏ కపీశ్వరుడు ముఖ్యుణ్ణి, ఆయన యొక్క స్నేహాన్ని, దానివల్ల మీ కీర్తి అనేటువంటి తీగ దశ దిశలకి పాకిందో, నరవానర అసుర సైన్యాన్నంతటినీ తానొక్కడై మోశాడో వీపు మీద, అటువంటి విశ్వాధికుడైనటువంటి హనుమంతుడికి ఈ మణిహారాన్ని నాకు బదులుగా ఇతడికి ఇవ్వండి అన్నది సీతమ్మ. అంటే అమ్మవారి మెడలో వెయ్యబోతుంటే ఆపేసింది అని అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు సీతాదేవి చెప్పిన మాటలు విని బహుకార్య నిర్వహణ దురంధరుడు, ప్రతాపశాయి అయినటువంటి మారుతాత్మజుడు అలా సిగ్గుతోటి తల వంచి నిలబడ్డాట స్వామి. ఆ విధంగా వినమ్రంగా సిగ్గుతోటి ఉన్నాడు హనుమంతుడు తల వంచి. అటువంటి మారుతిని కరుణాదృష్టులతో చూశాడు రామచంద్ర ప్రభు. హనుమా, నువ్వెప్పుడూ మమ్మల్ని జననీ జనకుల భావంతోనే సేవించావు, కాబట్టి ప్రళయానంతరం ఈ సృష్టికి నువ్వు భావి బ్రహ్మవు అవుతావు. కుమారా హనుమా, పూర్వం ఈ రత్నహారాన్ని శ్రీమన్నారాయణుడు సృష్టికి ప్రభువుగా చేసి బ్రహ్మదేవుడికిచ్చాడు. ఇక్ష్వాకుడు చేసినటువంటి ఉగ్రమైన తపస్సుకు మెచ్చుకొని, ఇక్ష్వాకు వీళ్ళ వంశంలో ఆదిపురుషుడు ఆయన, బ్రహ్మ తర్వాత వచ్చాడు ఇక్ష్వాకు. అటువంటి ఇక్ష్వాకు మహారాజు ఉగ్ర తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ఆయనకిచ్చాడు కానుగ్గా. ఆ రోజు అయోధ్యకు పట్టాభిషిక్తుడైనటువంటి సమయంలో దీనిని ఆ మహాత్ముడు ధరించాడు. ఆ విధంగా మా ఇక్ష్వాకు వంశ సార్వభౌములందరూ కూడా పట్టాభిషేక సమయంలో తరతరాలుగా ఈ బ్రహ్మదత్తమైనటువంటి విష్ణుదత్తమైనటువంటి మాలని ధరిస్తూ వచ్చారు. ఇది సార్వభౌమ చిహ్నం. దీనిని ధరించినటువంటి వాళ్ళు కామరూపులు కాగలుగుతారు. దీనిని ఇతరులు ధరించడానికి అనర్హులు. నీవు వాయుపుత్రుడమైనటువంటి కారణంగా అర్హత పొందావు. నాయన, దీన్ని ధరించు అని పలికి శ్రీరామచంద్రుడు ఆ రత్నహారాన్ని హనుమ మెడలో అలంకరించాడు. సీతాదేవి సంతోషం రెట్టింపైంది. ఎందుకని? భర్తలు తమ మాటలు మన్నిస్తే అప్పుడు స్త్రీలకు సంతోషం కలగటం సహజమే కదా. ఈ విధంగా హనుమంతుడిని సన్మానించి దేవతలందరూ చేరి స్తోత్రం చేస్తూ ఉండగా వారి యొక్క స్తోత్ర పాఠాలన్నీ వింటూ వాళ్ళందరినీ సగౌరవంగా వాళ్ళ లోకాలకు సాగనంపి తనకి విజయాన్ని చేకూర్చినటువంటి సైన్యాన్ని సుధామయ దృష్టులతో అవలోకించి వాళ్ళందరినీ సంతృప్తి పరిచాడు రాముడు. ఆపై సీతమ్మతోటి సోదరులతోటి సైన్యంతో మళ్ళా హనుమంతుడి యొక్క వీపు మీద భుజాల మీద ఎక్కి అక్కడి నుంచి కైలాసాన్ని చేరుకొని అక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని బహుమంతులు పొంది సర్వవ్యాపి అయినటువంటి తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు స్వామి. ఆ రూపాన్ని దర్శించిన వాళ్ళందరూ కూడా అనేక విధాలుగా స్తోత్రం చేశారు. అప్పుడు అక్కడి నుంచి అయోధ్యకి ప్రయాణం చేశాడు రాముడు. మధ్యలో కనిపించినటువంటి అనేక దృశ్యాలను సీతామాతకు వివరించాడు రాముడు. ఒక శుభలగ్నంలో అయోధ్య నగరంలో ప్రవేశించాడు రామచంద్ర ప్రభు. నగర వాకిట్లో నిలిచి దండనాథులని విడిదికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. హనుమ భుజదండాన్ని ఆసరగా ఇస్తే సీతామాత ఎడమ వైపు నడుస్తూ ఉంటే సోదరులు కులుస్తూ ఉండగా కొంతమంది ప్రముఖులు తన్ను అనుసరించి వస్తూ ఉంటే తమ యొక్క రాకను విని సంతోషిస్తున్నటువంటి తల్లులను సందర్శించి ముగ్గురు తల్లులకి ముందు పాదాభివందనం చేశారు. ఆ విధంగా మొక్కినటువంటి కుమారులని అక్కున చేర్చుకున్నారు, తల నిమిరారు, ఆనంద బాష్పాలతోటి శరీరాలను ముద్దగా చేశారు.
వాళ్ళు అడిగారు, రామా, లోకకంటకుడైనటువంటి శతకంధరుని యుద్ధంలో ఏ విధంగా గెలిచావు? వారి ప్రశ్నకి సమాధానంగా హనుమంతుణ్ణి చూపించి, ఓ తల్లులారా, తన యొక్క గొప్ప మహిమతో ఆకాశాన్ని కప్పినటువంటి లోక విఖ్యాతుడు ఈ ఆంజనేయుడు. లెక్కకు మిక్కిలి అయినటువంటి మన యొక్క నరవానర ధనుజ సైన్యాన్ని తానొక్కడే వీపున మోసుకొని వెళ్ళినటువంటి మహాబలవంతుడు ఈ హనుమ. నిమిషంలో సముద్రాలన్నీ దాటినటువంటి ఘన వేగశాలి ఈ మారుతి. శాఖద్వీపంలో మాయాపట్టణం నుండి లంకా నగరం వరకు తన యొక్క తోకతోటి సేతువును నిర్మించినటువంటి జగద్వంజుడు ఈ సమీర కుమారుడు. అసంఖ్యాకమైనటువంటి శతకంధులను మట్టుబెట్టినటువంటి జగజ్జెట్టి ఈ పావని. 1000 మాటలు అక్కర్లేదమ్మా. యుద్ధంలో మా విజయానికి కారణభూతం ఈ వాయుపుత్రుడే. తల్లులారా, ఇతడి వల్లనే ఈ కార్యం నెరవేరింది అనగానే తల వంచుకొని నిలుచున్నటువంటి హనుమని ప్రేమగా చూశారు రామచంద్రమూర్తి యొక్క మాతృమూర్తులు. ఆ తరువాత సీతామాత అత్తలకు మొక్కింది. వాళ్ళు కూడా ఉత్తమమైన సతివని అభినందించారు. మనస్సులో సంతోషించినటువంటి రాముడు విభీషణుడు సుగ్రీవాదులతో కలిసి నగర ప్రవేశం చేశాడు. ఆ తరువాత అభ్యంతర మందిరానికి వెళ్ళి కొంచెంసేపు ఇష్టాగోష్ఠి జరిపి పన్నీటిలో జలకమాడి పట్టు వస్త్రాన్ని ధరించి మాధ్యాహ్నిక విధులను నెరవేర్చాడు. చూశారా, రాముడు మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడిగా ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా చేసి చూపించాడు మనకి. ప్రక్కనే ఉన్న హనుమను చూసి, రావోయ్ పావని అని చేయి పట్టుకొని భోజనశాలకి తీసుకెళ్ళాడు రాఘవుడు. అక్కడ బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠిస్తూ ఉన్నారు. పూజింప తగినటువంటి పెద్దలు, సోదరులు, హితులు, ఆప్తులు ఇలా చాలామంది ఉన్నారు అక్కడ. ఆ భోజనశాలలో ఒక ఉత్తమమైనటువంటి రత్నపీఠం మీద కూర్చున్నాడు ప్రభు. ఎదురుగా బంగారపు పళ్ళు, పక్కనే కొన్ని బంగారపు పాత్రలు. వినయంతో పక్కకు ఒదిగి ఉన్నటువంటి హనుమంతుడు చేయి పట్టుకొని, హనుమా, ఎక్కడికి వెళుతున్నావయ్యా? అదేం కుదరదురా, నా పక్కన కూర్చో, నువ్వెప్పుడు నా పార్శ్వవర్తివే అన్నాడు. కుడివైపున కూర్చోబెట్టుకున్నాడు స్వామిని. హనుమా, ఒక్కడివి ఇంతమంది భారాన్ని ఏ విధంగా మొయ్యగలిగావు? చాలా అలసిపోయావు. నీ బడలికి తీరిందా? నీ శరీరపు నొప్పులు తగ్గాయా అని దయారస దృష్టులతో చూసి లోకపాలన సామర్థ్య ప్రశస్తములైనటువంటి తన యొక్క అమృత హస్తాలతోటి హనుమంతుడి యొక్క శరీరాన్ని నిమిరాడు. మాటి మాటికి హనుమంతుడు చేసిన అద్భుత కృత్యాలను మెచ్చుకుంటూ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో వాత్సల్యంతో ప్రశంసిస్తూ ఉన్నాడు. సంతోషంతో ఆకాశవంతైనాడు హనుమ. ఓ శతానంద, వింటున్నావు కదా? ఈ చిత్రం చూసావా? అలా మెచ్చు మాట్లాడినటువంటి రామచంద్రమూర్తి పక్కనే అంతవాడి ఇంతవాడై చంటి పిల్లవాడిలాగా ముడుచు కూర్చున్నాడయా హనుమ. ముఖాన్ని కొంచెం వంచి 2 చేతులు జోడించి కుండలాల కాంతులు గండభాగంలో మెరుస్తూ ఉంటే, ముఖం మీద ముగ్ధమైనటువంటి భావం కనిపిస్తూ ఉంటే, వినయం, ప్రియము 2 పెనవేసుకుంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదార విందాలను నిశ్చలంగా చూస్తూ కూర్చున్నాడయా హనుమ. ఇంతటి సాహస కృత్యాలు చేసిన మహానుభావుడు. ఆనాడు బంతిలో వడ్డించింది ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీ విద్యా స్వరూపిణి, లోకపాలకురాలైనటువంటి శ్రీమాత సీతాదేవి భూజాత. సర్వజనులకు ఆనందాన్నిచ్చేటటువంటి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, అగ్ని, పుష్పాలు, పల్లవములు, మణి
హిరణ్యాదుల యొక్క సమాహార కాంతి స్వరూపమే ఆ శ్రీదేవి అంటే సీతామాత. ఆనాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళదేనయ్యా జన్మ అంటే. ఎలా ఉందంటుకుంటున్నావు ఆ రూపం? సీతాదేవి యొక్క రూపం వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఎర్ర తామరల వంటి పాదాలతోటి చంద్రకాంత శిలా నిర్మితమైనటువంటి వేదిక మీద ఆ తల్లి నడుస్తూ ఉంటే ఆమె అడుగు పెట్టిన చోటల్లా మెట్ట తామర పూలు బయటకు వస్తున్నాయి. అవి కెంపులై సొంపులీనుతూ ఉన్నాయి. మేలిమి బంగారపు జలతారు అంచుతో మెరిసిపోయేటటువంటి తెల్లటి పట్టుపుట్టం కట్టుకోనుందమ్మ. నక్షత్రాల వంటి గోళ్ల కాంతులకి మేలి ముసుగు వేస్తోందయా ఆ చీర. అమ్మవారి యొక్క మొలనూలి చిరుమువ్వల సవ్వడి, హస్తాలకు అలంకరించుకున్నటువంటి నవరత్న ఖచ్చిత కరకంకణ ధ్వనులతోటి శృతి కలిపి వీణారవంలాగా కర్ణపేయంగా ఉంది. ఆ తల్లి పాదాలకు పెట్టుకున్నటువంటి మెట్టెల సవ్వడి వీణులకు విందుగా ఉంది. ఆమె పాపట ధరించినటువంటి సింధూరం మెరిసిపోతూ ఉంది. ఆమె చేతులలో బంగారు పాత్రలు పట్టుకొని రామభూపాలుడి యొక్క పంక్తిలో వడ్డించింది జానకి మాత. సన్న బియ్యపు అన్నం, పప్పు, కూరలు, అప్పడాలు, ఊరగాయలు, గారెలు. ఈ ఊరగాయలు, అప్పడాలు ఇవన్నీ మన తెలుగు వాళ్ళవి. ఈ కవి తెలుగువాడు కదా, అందుకని ఇవన్నీ ఆనందంగా రాస్తారు. గారెలు, బూరెలు, పరవాన్నం, ఫలాలు, పనసతొనలు, చక్కెర, పచ్చళ్ళు, దొన్నెలతో నెయ్యి ఒక దొన్నెలో పోసి పక్కన పెడతారు. మనమే వడ్డించుకోవటమే ఎంత కావాలో అంత. రసాలు, మోదకాలు, పానకం, మీగడ, పులుసు, బొబ్బట్లు, అరిసెలు, పెరుగు, ఇలా అనేక రకాల భక్ష్య భోజ్య చోక్య లేఖ్య పానీయాలు వడ్డించింది సీతామాత తన యొక్క అమృతమైనటువంటి హస్తాలతోటి. భక్ష్యాలు అంటే కొరికి తినేవి, భోజ్యములు అంటే నవిలి తినేవి, చోక్యములు అంటే చప్పరించి తినేవి, చోష్యములు అంటే మనం ఈ పరవాన్నం ఇట్లాంటివి తాగుతాం కదా, లేఖ్యములు అంటే లేఖం అంటే తెలుసు కదా, మనం గట్టి బంకలాగా ఉండే పదార్థం మనం నాలుకతోటి నాకుతాం. ఈ విధంగా వడ్డించిందమ్మ. వేదాంగ పారంగతులైనటువంటి విప్రులందరికీ సర్వత్రా శుభోజ్యమస్తు అని రామచంద్రమూర్తి ఆపోషం వడ్డించాడు. అంటే బ్రాహ్మణులకి ఆపోషణ ఇచ్చాడు. 5 ప్రాణాహుతులు అయిన తర్వాత మారుతి ముఖం చూసి, కుమారా ఆహారం తీసుకో నాయనా, నీ ఆకలిని చల్లార్చుకో అని ఆప్యాయంగా అన్నాడు. ఆ మాటలకి హనుమంతుడు ఎంతో భయంగా వినయంగా చేతులు జోడించి, స్వామి ముందుగా మీరు తినకుండా నేను తినచ్చా అన్నాడు. అంటే యజమాని తినకుండా భృత్యుడు తినకూడదు. అప్పుడు హనుమంతుడి యొక్క మాటలు మన్నించి అలాగే అని ముందుగా కొన్ని ముద్దలను తాను తిని, పావని నువ్వు తినవయ్యా అని ప్రియంగా అన్నాడు. స్వామి మీరు తింటూ ఉంటే గానీ నేను తినను అని ప్రతిజ్ఞగా పలికినటువంటి హనుమ యొక్క మాటలు పాటించాడు రాముడు. అలా ప్రతి ముద్దకు తినవయ్యా హనుమ అని రాముడు హెచ్చరిస్తూ ఉంటే నా భాగ్యం అని అనుకుంటూ ఊరకే కూర్చున్నాడే కానీ భోజనం మాత్రం చేయటం లేదు హనుమ. చూశారా, శ్రీరాముడు మాత్రం తన భోజనాన్ని పరితుష్టిగా ముగించాడు. అంతసేపు వినయంగా కూర్చున్నటువంటి హనుమంతుడు రాముడి యొక్క భోజన పాత్రను వెంటనే తాను అందుకున్నాడు. అతడి చర్యకు విస్తుపోయినాడు రాముడు. మారుతి నా పక్కన కూర్చొని తినవయ్యా అంటే తినకుండా ఉన్నటువంటి వాడివి, ఇప్పుడు నేను భోజనం చేసినటువంటి పళ్ళెంతో నీకేం పని అన్నాడు రామచంద్ర ప్రభు. చూశారు కదా,
అప్పుడు రామచంద్రమూర్తి అడిగినటువంటి ప్రశ్నకి హనుమంతుల వారు ఏమి జవాబు చెప్పాడో మనకు తెలియాలి అంటే 23:30 గంటల పాటు మనం వేచి ఉండక తప్పదు. అప్పటి వరకు సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. కనీసం 10 మందికైనా సరే ఈ వీడియోని షేర్ చేసి, అలాగే హైప్ అనేటువంటి బటన్ ఉంటుంది, అది గనక నొక్కితే మరింత మందికి చేరువవుతుంది అని ఈ మధ్య కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది యూట్యూబ్లో. దాన్ని కూడా అమలుపరుస్తారని నమ్ముతూ, ఇంతసేపు శ్రద్ధాభక్తులతో కథ విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, మన మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారి యొక్క కుటుంబాన్ని ఆ రామభక్త హనుమంతుడు చల్లగా చూసి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి కాపాడాలి అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.